ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ విద్యాపరంగా తెలియజేస్తున్న మంత్రం అధర్వణ వేదములో పంచమో అనువాకము షష్టో అనువాకములో ఉండే సూక్తములో ఈ మంత్ర విద్య నిగూఢంగా ఉంటుంది. ఈ మంత్ర విద్య యొక్క గొప్పతనం ఏంటంటే అలంకారం కోసం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. దక్షయజ్ఞం అప్పుడు శివుడు వీరభద్రుడు ఇద్దరూ కలిసి ప్రపంచాన్ని ఎలా విలయ తాండవం జరుగుతుందో దానితో కంటే ఎక్కువ శక్తివంతమైన మంత్ర విద్య ఇది. దీని శ్రీ విద్యలో ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను. అయితే ఇది ఆచరించే వాళ్ళు రోజు ఒక గృహస్థులు ఎవరైనా ఒక 10 సార్లు ఈ మంత్రం చేసుకుంటే వాళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. రోజుకు 10 సార్లు చేసుకుంటే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఆ విధంగా చేసుకోండి. మీ గురు పరంపరలో మంత్రం వింటాన్ని ఆమ్నాయము అంటారు, వింటాన్ని ఆమ్నాయం అంటారు. ఋషి ద్వారా శిష్యుడు ఉందని అదే పద్ధతి ఇక్కడ కూడా. విని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత రోజు 10 సార్లు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాన్ని మీరు 100 దాటి చేయకూడదు. గృహస్థులు చేస్తే ఏమవుతుందండి అంటే మానవుడి మెదడులో లింబిక్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అది న్యూరోకెమికల్స్ని కొన్ని సందర్భాల్లో ఉప్పెనలాగా రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన రసాయనాలు రక్తంలో కలిసిపోయి మీకు కొన్ని ఫీలింగ్స్ లాంటివి కలుగుతుంటాయి. ఆ యొక్క లింబిక్ వ్యవస్థ అనేది ఈ మంత్రం 100 సార్లు దాటితే పనిచేయదు. న్యూరోకెమికల్స్ అనేవి రావు. అంటే ఆ మంత్రాన్ని ఒక శత్రు రాజ్యముల యొక్క రిమూవల్ కోసం లేకపోతే భయంకరమైన సంఘటనల రీత్యా ప్రయోగించేటువంటి మంత్రం అది. దానిని చేయటం వల్ల ఆ నెగిటివ్ వస్తుంది. మీరు ఇంకా దీని గురించి మంత్రాలు చేసేటప్పుడు వచ్చే నెగిటివ్ గురించి తెలుసుకోవాలంటే సిద్ధార్థి శోధన అని ఉంటుంది. అది జ్ఞానార్ణవతంత్రము, కులార్ణవతంత్రము, శారదా తిలకము లాంటి గ్రంథాలలో వీటిని తెలుసుకోవచ్చు. సిద్ధార్థి శోధన అంటే ఒక పేరు కలిగిన వాడి మంత్రం చేస్తున్నాడు. ఆ మంత్రం పురస్చరణ చేస్తే వాడికి ఆ దేవత నుంచి వచ్చే వీడిలో ఉన్న పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు ఏ విధంగా ఘర్షణ జరుగుతాయి, వీడికి ఆ హెల్త్ ఎలా దెబ్బతింటుంది, హెల్త్ దెబ్బతింటుందని ఉండదు. నెగిటివ్గా వాళ్ళు అంతా దేవుళ్ళు దయ్యాలు తర్వాత ఆ నెగిటివ్ పాజిటివ్లు ఆ విధంగా వివరిస్తారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సిద్ధార్థ శోధనలో బాగా లోతుగా తెలుసుకోవచ్చు. నేను క్లుప్తంగా చెబుతున్నాను. అప్పుడు ఈ మంత్రాన్ని కనుక రోజు 10 సార్లు చేసుకుంటే ఏం జరుగుతుందంటే అత్యంత తీవ్రమైన సమస్యలున్నా ఏ రకమైన సమస్యనే సరే ఆ సమస్య మీకు నివారణ ఎలా చేసుకోవాలో అర్థమవుతూ ఉంటుంది. దీనిని వచ్చేసి చాలా భయంగా దీన్ని అష్టబాహు త్రినయనాం ప్రేత పద్మాసన స్థితాం అనే ధ్యాన శ్లోకంతో ఉంటుంది. దీన్ని శరభకాళి అంటారు. శ్రీ విద్యలో కొంతమంది గురువులు ఈ మంత్రం పురస్చరణ చేసిన శ్రీ విద్యా గురువులు ఈ మంత్రాన్ని ఇంకొకళ్ళకి పురస్చరణ చేయటానికి చెప్పటానికి అర్హులవుతారు. చెప్పకుండా పురస్చరణ చేయకపోతే ఈ మంత్రం కూడా చెప్పటానికి కుదరదు. ఇది శాస్త్ర నియమం. రోజు 10 సార్లు ఎవరైనా చేసుకోవచ్చు. లేదంటే మాకు బాగా ఎక్కువగా ఉంది సమస్యలు అంటే ఒక 54 సార్లు లాస్ట్. ఈ 54 సార్లు ఈ మంత్రం చేస్తున్నప్పుడు లింబిక్ వ్యవస్థ న్యూరోకెమికల్స్ డిస్టర్బెన్స్లు అవ్వకుండా హెల్త్ నుంచి వచ్చే నష్టాలేంటో తెలుసుకొని అవి ఏవే కెమికల్స్ ఉత్పత్తి చేస్తాయి, ఏ రసాయనికాలు ఉత్పత్తి చేస్తే తెలుసుకొని ఆ రసాయనికాలు ఉన్న ఆహారం తీసుకుంటూ 54 సార్లు చేయొచ్చు. అట్లా చేయకుండా మీరేదో ఇంకొకటి ఎవరు ఏ మంత్ర సాధన శ్రీ విద్యాపరంగా చేయాలని తడిగుడ్డలతో చేయకూడదు.
స్నానం చేసి టవల్స్ కట్టుకొని చేస్తుంటారు. అలా చేయకూడదు, పొడిగుడ్డతోనే చేయాలి. తడిగుడ్డ చనిపోయిన వాళ్ళకి చేసే కర్మకాండలకు వాడతారు. కాబట్టి ఎవరైనా సరే ఓ పొడిగుడ్డ పెట్టుకోండి. దాన్ని సంసారానికి వాడింది మళ్ళీ పొద్దున్నే కట్టుకోకుండా వీలున్నంత వరకు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లాల్చి ఫైజమాలు పెట్టుకోండి. 2 జతలు రెడీమేడ్గా కాటన్కి తెచ్చుకోండి. శుభ్రంగా బియ్యం గోతం ప్లాస్టిక్ ఉంటుంది, దాని మీద వేసుకొని చేసుకోవచ్చు. అలా లాల్చి ఫైజమా వేసుకుంటే ఇక తిరుగులేదు. పుష్టభాగం భూదేవి కూడా చూడదు. లుంగీలు, ఈ గోచీలు ఇవన్నీ మీరు చేయలేరు కదా. లాల్చి ఫైజమా అయితే బాగుంటుంది కదా. తీసుకోండి, కూర్చోండి, రోజు ఒక 10 సార్లు ఆ మంత్రం చెయ్యండి. అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ అధర్వణ వేదములో నిగూఢంగా ఉంటుంది. సూర్యుడు వచ్చినప్పుడు క్రిములు ఇంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో ఆ మంత్రం చేస్తే సర్వశత్రువులు పోతారు అని ఉంటుంది. దీన్ని పరిపరి విధాల ఇంకా తంత్రాలు అనేక ఉంటాయి. ఇవి గృహస్థులకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఎక్కువ లోతుగా నేను దీని గురించి చెప్పట్లేదు. ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఇందాక నేను చెప్పినట్టు కారంచేడులో ఉన్న యుద్ధ వీరుల యొక్క ఆయుధాలు దర్శించండి, వాళ్ళని పూజించండి. మీ మంత్ర సిద్ధి కలుగుతుంది. స్వస్తి.